భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, కృతిక నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఇవన్నీ ఒకసారి చెప్తారా? తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. కృత్తికా నక్షత్ర జాతకులు దానికి అధిపతి సూర్యుడు అవుతాడు. కృత్తికా నక్షత్రం అంటేనే అగ్ని నక్షత్రంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కోపం, ఆవేశం విపరీతంగా ఉంటుంది. పుట్టుకతోనే అవి సహజ సిద్ధంగా వాళ్ళ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు చాలా చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళ జీవితంలో వీళ్ళు ఏదైనా సాధించడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే మొండి వాళ్ళు అనడానికి ఏదైనా ఆస్కారం ఉందంటే అది కృత్తికా నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు పట్టినటువంటి పట్టును ఎప్పటికీ కూడా విడిచిపెట్టేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళు పట్టిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిలో ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా జీవితంలో కష్టపడి పైకి వస్తూ ఉంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొన్నిసార్లు వీళ్ళ నిర్ణయాలు అనేటటువంటి వీళ్ళ జీవితాన్ని మార్చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి విధంగా వీళ్ళ జీవితం అనేటటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు చంచలమైనటువంటి స్వభావం, అంటే ఒక మాట మీద నిలకడ లేనటువంటి స్వభావం ఏదైనా ఉంది అని అంటే అది కృత్తికా నక్షత్ర జాతకుల్లో ఉంటుంది. అంటే ప్రొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట, అంటే ఎప్పుడు ఒక మాట మీద స్థిరంగా ఉండేటటువంటి స్వభావం వీళ్ళ జీవితంలో ఉండదు. కాబట్టి వీళ్ళు మనిషిని బట్టి మాట, ఎదుటి వారి యొక్క స్వభావాన్ని బట్టి తీరు చేంజ్ చేసేటటువంటి వాటిలో ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఒకరని చెప్పుకోవచ్చు. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి స్వభావము, అలాగే వీళ్ళు సంపాదించేటటువంటి సంపాదన వీళ్ళకు మాత్రమే ఉపయోగపడాలి, ఎదుటి వారికి ఉపయోగపడదు అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు జీవితంలో బిజినెస్ రంగంలో చాలా రాణించగలుగుతారు. అది ఓన్లీ ఫైనాన్స్ బిజినెస్లో కానీ లేదా బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి రికవరీ ఏజెంట్స్గా కానీ వీళ్ళు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఉంటుంది. అంటే బ్యాంకింగ్ రంగంలో రికవరీ ఏజెంట్స్ గాను లేదా ఫైనాన్స్ రంగంలో కూడా రికవరీ ఏజెంట్లు గాను కృత్తికా నక్షత్ర జాతకులను పెట్టుకుంటే తొందరగా వీళ్ళు రికవరీ చేసేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళకు జీవితంలో కోపం, ఆవేశం విపరీతంగా ఉంటూ ఉంటుంది. దాని ద్వారా కుటుంబంలో ఇబ్బందులు, చీలికలు రావడము, భార్యాభర్తల మధ్య వైరాలు ఏర్పడము, లేదు అని అంటే కనుక వేరే కాపురం పెట్టడం వీళ్ళ జీవితంలో సహజ సిద్ధంగా జరుగుతూనే ఉంటూ ఉంటాయి. కృత్తికా నక్షత్ర జాతకులు తొందరగా వివాహం, అంటే దాదాపుగా 25-26 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళ జీవితంలో వివాహం అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది. కనుక వీళ్ళు సాంసారికమైనటువంటి జీవితం తొందరగా ప్రారంభించేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడబోతూ ఉంటుంది. కనుక కృత్తికా నక్షత్ర జాతకులు విపరీతంగా ఆలోచన కలిగి ఎన్నో రకాలైనటువంటి విధానాలను ఆచరించేటటువంటి వాటిలో ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చమ్మా. గురువుగారు, మరి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఆరోగ్యం చాలా బాగుంటూ ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితంలో అన్ని రంగాల్లో స్థిరపడేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు వీలైనంత వరకు ఆరోగ్య సమస్యలు పెద్ద ఇబ్బందులు అనేటట్టు ఏమీ రావు. మామూలుగా వీళ్ళకు స్కిన్ ఎలర్జీ లాంటిది అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. లేదా కడుపుకి, ఉదరానికి సంబంధించినటువంటి, తలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వీళ్ళ జీవితంలో ప్రారంభమయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు సైనస్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని వీళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల్లో ఆరోగ్య సమస్యలు ఇవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళ జీవితం చాలా బాగుంటుందమ్మా. అదేవిధంగా వీళ్ళ అదృష్ట సంఖ్య ఏంటి? కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట సంఖ్య కనుక చూసుకుంటే వీళ్ళకు అదృష్ట సంఖ్య 6 అవుతుంది. కాబట్టి ఈ 6 సంఖ్య అనేటటువంటిది వీళ్ళ జీవితంలో చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుంది. కనుక ఈ సంఖ్య ద్వారా కూడుకున్నటువంటిది ఏదైనా కూడా వీళ్ళకు జీవితంలో లక్కీ నంబర్గా అనుకోవచ్చు. కాబట్టి 6 నంబర్ వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి నంబర్ అమ్మ. ఓకే, మరి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి నవరత్నాలలో ఏ రత్నాన్ని ధరిస్తే మంచిది? కృత్తికా నక్షత్రంలో
పుట్టినటువంటి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కెంపును ధరించడం వల్ల వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి కెంపు అనేటటువంటి 5 క్యారెట్లు కానీ 6 క్యారెట్లు కానీ వీళ్ళ జీవితంలో ఆ స్టోన్ని ధరించడం వల్ల వీళ్ళకు జాతకరీత్యా చూసుకున్న ఫర్దర్గా ఆరోగ్యపరంగా చూసుకున్న వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కెంపు ధరించడం వల్ల కోపం ఆవేశం తగ్గేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కెంపు ఉంగరాన్ని ధరించండి. అలా ధరించడం, అది కూడా గోల్డ్లో ధరించండి. వెండి అది వాళ్ళ స్తోమతను బట్టి, కాకపోతే గోల్డ్లో ధరించడం వల్ల దాని యొక్క ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కెంపు అనేది ధరించడం వల్ల వీళ్ళ జీవితంలో చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగం ఉంటుందమ్మా. ఓకే. అలాగే ఏ విధమైన దేవతను పూజిస్తే వీళ్ళకి త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా వీళ్ళు ఏ దేవతను ఆరాధించాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవాలి. కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల, ఉపాసించడం ద్వారా వాళ్ళకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమైనటువంటి ఈ యొక్క ఒక క్షేత్రానికి వెళ్ళి పాతాళ శంభుమురుగన్ అని చెప్పేసి ఉంటుంది డుండిగల్లో. కాబట్టి ఆ పాతాళ శంభుమురుగన్ అనేటటువంటి దేవాలయాన్ని దర్శించడం వల్ల, అలాగే కరంగలి మాల ధరించడం వల్ల వీళ్ళకు కొద్దిగా ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే కోపం ఆవేశం విపరీతంగా ఉంటాయో వాళ్ళు కరంగలి మాల ధరించడం వల్ల వాళ్ళ జీవితంలో కోపం ఆవేశం తగ్గేటటువంటి అవకాశము ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందమ్మా. కాబట్టి వీళ్ళు పాతాళ శంభుమురుగన్ దేవాలయానికి వెళ్ళిరండి. అలాగే వీలైతే కరంగలి మాల ధరించుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటే వీళ్ళ జీవితంలో కొన్ని ఉపయోగాలు అనేవి కలుగుతాయమ్మా. చివరిగా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? అయితే ముఖ్యంగా కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే డబ్బు మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి డబ్బుని సంపాదించేటటువంటి ప్రయత్నం పెట్టుకోండి. అలాగే మీ జీవితంలో ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితంలో సొంత ఇల్లు అనేటటువంటిది ఉంటే వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఉంటారు. కాబట్టి సొంత ఇల్లు సంపాదించుకునేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు అన్ని విషయాల్లో కలుగజేసుకోండి. ఎందుకంటే కృత్తికా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారంటే లేనిపోనివి అన్నిట్లో కల్పించుకొని వాళ్ళ యొక్క తలనొప్పిని కూడా వీళ్ళ మీద భారాన్ని వేసుకునేటటువంటి అవకాశం పొందుతారు. కనుక అలాంటి వాటికి మీరు అస్సలు జోలికి వెళ్ళకండి. అంటే ఇతరుల విషయాల్లో అస్సలు వేలు పెట్టకుండా ఉండి మీ విషయం ఏంటో మీరు చూసుకొని మీ జాబ్ ఏంటో మీరు చేసుకుంటే అన్ని విషయాల్లో మీకు బాగుండేటటువంటి లక్షణాలు ఉంటాయి. కనుక కృత్తికా నక్షత్ర జాతకులు వీలైనంత వరకు ఇలాంటి జోలికి వెళ్లకుండా చాలా మట్టుకు జాగ్రత్తగా ఉండేట ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.